ఎంజైమ్స్. సో ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ గురించి చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. ఎంజైమ్స్ అన్నీ కూడాను ప్రోటీన్ల చేత తయారు చేయబడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. ది ఎంజైమ్స్ ఆర్ classified or divided into two types. Enzymes are divided or classified into the two types. These are simple enzymes and second one conjugated or holo enzymes. Enzymes are basically two types: simple enzymes and conjugated enzymes. ఎంజైమ్లను ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. బేస్ ఆన్ దేర్ స్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఎంజైమ్లను రెండు రకాలుగా విభజించడం లేదా వర్గీకరించడం జరిగింది. బేస్ ఆన్ దేర్ స్ట్రక్చర్. ఓకే, రెండు రకాలు. దీస్ ఆర్ సింపుల్ ఎంజైమ్స్ అండ్ ఆల్సో కాంజుగేటెడ్ ఆర్ హోలో ఎంజైమ్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. అన్ని ఎంజైమ్స్ కూడా ప్రోటీన్లు, అంటే ప్రోటీన్ల చేత ఏర్పడతాయి. బట్ సమ్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. కొన్ని ఎంజైమ్స్ మాత్రము కేంద్రకామ్లాల చేత ఏర్పడతాయి. ఓకే, సమ్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. దీస్ ఆర్ కాల్డ్ రైబోజైమ్స్. ఏ ఎంజైమ్స్ అయితే కేంద్రకామ్లాల చేత ఏర్పడతాయో అటువంటి ఎంజైమ్స్ను రైబోజైమ్స్ అని పిలుస్తారు. విచ్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ది న్యూక్లిక్ యాసిడ్స్. దీస్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ రైబోజైమ్స్. దానికి ఎగ్జాంపుల్గా 23S rRNAగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా 23S rRNA మనం చెప్పుకోవచ్చు. ఈ 23S rRNA అని దేనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే ribozymes. These enzymes are completely made up of the nucleic acids. Okay, the ribozymes are the primary enzymes. These are also called primary enzymes. ప్రాథమికమైనటువంటి ఎంజైమ్లుగా వీటిని ఈ రైబోజైమ్స్ అనేటువంటి ఎంజైమ్స్ను చెప్పుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చూద్దాం, ఆ నిర్మాణాన్ని, ఎంజైమ్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని వాటిని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో structurally, based on structurally, enzymes are two types: simple enzymes and also conjugated or holo enzymes. So first of all, simple enzymes. ఏ ఎంజైమ్లు మనం సింపుల్ ఎంజైమ్స్ అంటాము అంటే సింపుల్ ఎంజైమ్స్ ఆర్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ది ఓన్లీ ప్రోటీన్స్. సింపుల్ ఎంజైమ్స్ ఆర్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ఓన్లీ ప్రోటీన్స్. ఏ ఎంజైమ్స్ అయితే పూర్తిగా కూడా ప్రోటీన్లు చేత నిర్మితమవుతాయో అటువంటి ఎంజైమ్స్ను సింపుల్ ఎంజైమ్స్ అని పిలుస్తారు. విచ్ ఎంజైమ్స్ ఆర్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. దీస్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ సింపుల్ ఎంజైమ్స్. ది సెకండ్ వన్ కాంజుగేటెడ్ ఆర్ హోలో ఎంజైమ్స్. సో కాంజుగేటెడ్ ఎంజైమ్స్ ఆర్ హోలో ఎంజైమ్స్ అంటే ఏంటి చూద్దాం. దీస్ ఎంజైమ్స్, మనం చెప్పుకుంటున్నటువంటి కాంజుగేటెడ్ ఎంజైమ్స్ ఆర్ హోలో ఎంజైమ్స్ హ్యావ్ ఏ టూ పార్ట్స్. రెండు భాగాలను కలిగి ఉంటాయి. కాంజుగేటెడ్ ఎంజైమ్స్ ఆర్ హోలో ఎంజైమ్స్ హ్యావ్ ఏ టూ పార్ట్స్. ది టూ పార్ట్స్ ఏంటి? ఆ టూ పార్ట్స్ అంటే చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇది కాంజుగేటెడ్ ఎంజైమ్ లేదా హోలో ఎంజైమ్ అనుకుంటే దీంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాము? టూ పార్ట్స్ ఉంటాయి. అది ఏంటి పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ ప్రోటీన్ పార్ట్. ది సెకండ్ పార్ట్ నాన్ ప్రోటీన్ పార్ట్. అంటే కాంజుగేటెడ్ ఎంజైమ్ ఆర్ హోలో ఎంజైమ్లో రెండు భాగాలు ఉంటాయి. అది ఒక భాగాన్ని ఏమని పిలుస్తామంటే ప్రోటీన్ పార్ట్ అంటాము. రెండవ భాగాన్ని ఏమని పిలుస్తామంటే నాన్ ప్రోటీన్ పార్ట్ అని పిలుస్తూ ఉంటాము. ఓకే, కాంజుగేటెడ్ ఎంజైమ్ హ్యావ్ ఏ టూ పార్ట్స్, ప్రోటీన్ పార్ట్ అండ్ ఆల్సో నాన్ ప్రోటీన్ పార్ట్. ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, నాన్ ప్రోటీన్ పార్ట్ కూడా ఉంటుంది. అయితే ఈ కాంజుగేటెడ్ ఎంజైమ్స్లో ఉన్నటువంటి ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తారు, నాన్ ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తారు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ కాంజుగేటెడ్ ఎంజైమ్లో ప్రోటీన్ పార్ట్ను అపో ఎంజైమ్ అని పిలుస్తారు. అపో ఎంజైమ్.
అపో ఎంజైమ్ అని పిలుస్తారు. కాంజుగేటెడ్ ఆర్ హోలో ఎంజైమ్లో ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తాము అంటే ఎపో ఎంజైమ్ అని పిలుస్తాము. నాన్ ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తామంటే కోఫ్యాక్టర్ అని పిలుస్తాము. సో కాంజుగేటెడ్ ఎంజైమ్ ఆర్ హోలో ఎంజైమ్ చూద్దాం. ఇన్ ది కాంజుగేటెడ్ ఎంజైమ్ ఆర్ హోలో ఎంజైమ్ ది ప్రోటీన్ పార్ట్ ఈజ్ కాల్డ్ అపో ఎంజైమ్. నాన్ ప్రోటీన్ పార్ట్ ఈజ్ కాల్డ్ కోఫ్యాక్టర్. అంటే కాంజుగేటెడ్ ఎంజైమ్లో ప్రోటీన్ భాగాన్ని మనము అపో ఎంజైమ్ అంటాము, నాన్ ప్రోటీన్ భాగాన్ని కోఫ్యాక్టర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే మరలా ఏం చేశారంటే ఈ కోఫ్యాక్టర్ని కూడా మరలా 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. కోఫ్యాక్టర్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే 3 రకాలుగా వాటిని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎంజైమ్స్ ఆర్ 2 types, simple enzymes and also conjugated enzymes. And then conjugated enzymes protein part and also non-protein part. Non-protein part is called cofactor. Cofactor is divided into 3 types. These are prosthetic groups and also coenzymes and also metal ions. Okay, cofactors divided into 3 types. Prosthetic groups, second one coenzymes, third one metal ions. సో కోఫ్యాక్టర్స్ను 3 రకాలుగా డివైడ్ చేశారు. వాటిని ప్రాస్థెటిక్ సముదాయాలు అంటారు, కోఎంజైమ్స్ అంటారు, అదే సహ ఎంజైమ్లు అంటారు, అదేవిధంగా లోహాయాన్లు అని చెప్పేసి 3 రకాలుగా వాటిని డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. కోఫ్యాక్టర్స్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రాస్థెటిక్ గ్రూప్స్. ది ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి కర్బన పదార్థాలు. ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దీస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ tightly bind or tightly attached with the apo enzyme. Okay, ఈ ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. ఈ ప్రాస్థెటిక్ గ్రూప్స్ అంటే ఇంకేమీ కాదు, ఆర్గానిక్ కాంపౌండ్సే. అయితే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఏ విధంగా బంధితమై ఉంటాయి అంటే దీస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ టైట్లీ బైండ్ విత్ ది హార్డ్లీ బైండ్ విత్ ది అపో ఎంజైమ్. నాకు దృఢంగా బంధితమైనటువంటి కర్బన పదార్థాలను ఏమని పిలుస్తామంటే ప్రాస్థెటిక్ గ్రూప్స్ అని పిలుస్తూ ఉంటాము. ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దీస్ ఆర్ టైట్లీ బైండ్ విత్ ది అపో ఎంజైమ్. దానికి ఎగ్జాంపుల్గా చూద్దాము. పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్ అమ్మ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పెరాక్సిడేజ్ అనే ఎంజైము. ఈ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏదంటే హీమ్ అనేటువంటిది ఆర్గానిక్ కాంపౌండ్. హీమ్ అనేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ దేంట్లో ఉంటుంది అంటే ఏ ఎంజైమ్లో ఉంటుంది అంటే పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో ఉంటుంది. ఈ పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఇది నీటి వాటర్ మాలిక్యూల్స్ గాను O2 గాను అది బ్రేకేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎంజైమ్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైము హైడ్రోజన్ పెరాక్సైడ్ను వాటర్ మాలిక్యూల్స్ గాను O2 గాను బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్ ఏది అంటే హీమ్ అనేటువంటి కార్బన్ కాంపౌండ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ హీమ్ అనేటువంటిది ప్రాస్థెటిక్ గ్రూప్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? కోఎంజైమ్స్. సో కోఎంజైమ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్స్. మనము చెప్పుకున్నట్లుగానే ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఎలాగైతే ఆర్గానిక్ కాంపౌండ్స్, కోఎంజైమ్స్ కూడాను ఆర్గానిక్ కాంపౌండ్సే. బట్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ లూజ్లీ ఇవి టైట్గా బైండ్ అయి ఉంటాయి. ఇవి ఎలాగ ఉంటాయి అంటే లూజ్లీ బైండ్ విత్ ది అపో ఎంజైమ్. నాకు లూజ్గా బంధితమై ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవి అని అంటే కోఎంజైమ్స్. దీనికి ఎగ్జాంపుల్గా మనకి 2 ఇవ్వడం జరిగింది, NAD అండ్ ఆల్సో NADP. సో NADP రెండు కూడాను NAD మరియు NADP రెండు కూడాను మనకి కోఎంజైమ్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాము.
సో ఈ కోఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ది కోఎంజైమ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. దీస్ ఆర్ బి కాంప్లెక్స్ అండ్ ఆల్సో సి విటమిన్. అంటే మనం చెప్పుకున్నటువంటి కోఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోఎంజైమ్స్ అనేటువంటివి నీటిలో కరిగేటువంటి విటమిన్ల నుంచి సంశ్లేషణ చేయబడుతూ ఉన్నాయి. కోఎంజైమ్స్ ఆర్ derived from the water soluble vitamins like B complex vitamins and also vitamin C. సో దానికి మనకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం, ఏమి ఇచ్చాడు, NAD మరియు NADP ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా నియాసిన్ అనేటువంటి విటమిన్లో రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. NAD అండ్ ఆల్సో NAD బోత్ ప్రెజెంట్ ఇన్ ది నియాసిన్, విటమిన్ నియాసిన్. సో ఇవి మనకి కోఎంజైమ్స్గా చెప్తా ఉన్నాము. కోఎంజైమ్స్ అనేటువంటివి కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. ఇవి అపో ఎంజైమ్కి లూజ్గా కూడా బైండ్ అయి ఉంటాయి, లూజ్గా కూడాను అటాచ్ అయి ఉంటాయి లేదా లూజ్గా బైండ్ అయి ఉంటాయి. సో మూడవది అంటే మెటల్ అయాన్స్. సో మెటల్ అయాన్స్ అనేటువంటివి ఇనార్గానిక్ కాంపౌండ్స్. మెటల్ అయాన్స్ అనేటువంటివి ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఇవి ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ ఏదైతే ఉన్నదో, ఈ మెటల్ అయాన్స్ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ ఏదైతే ఉన్నదో యాక్టివ్ సైట్కి హార్డ్గా అటాచ్ అయి ఉంటాయి. మెటల్ అయాన్స్ ఆర్ హార్డ్లీ బైండ్ విత్ ది active site of the enzyme. Active site of the enzyme, these are used for the activation of the enzyme and also increase the enzyme activation rate. It is also used for the activation of the enzyme and also it is increase the activation of the ఎంజైమ్ రేట్. ఎంజైమ్ను చర్యావంతం చేయటానికి మరియు ఎంజైమ్ యొక్క చర్యను వేగవంతం చేయటానికి మెటల్ అయాన్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. జింక్ ఈజ్ మెటల్ అయాన్. ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది present in the proteolytic enzymes. It is present in the proteolytic enzymes. దానికి మనకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. మనకి కార్బాక్సీ పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో జింక్ అనేటువంటి మెటల్ కార్బాక్సీ పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో ఉండి ఆ యొక్క ఎంజైమ్ను యాక్టివ్ చేయడానికి అట్ ది సేమ్ టైం ఎంజైమ్ యొక్క యాక్టివిటీ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కార్బాక్సీ పెప్టిడేజ్ అనేటువంటిది ప్రోటోలైటిక్ ఎంజైమ్. సో ఇది మనము కోఫాక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాము. కోఫాక్టర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాస్థెటిక్ గ్రూప్స్. సెకండ్ వన్ ఏంటి? కోఎంజైమ్స్. మూడోది ఏంటి? మెటల్ అయాన్స్. సో ప్రాస్థెటిక్ గ్రూప్స్ అనేటువంటివి ఆర్గానిక్ కాంపౌండ్స్. సో అవి అపో ఎంజైమ్కు ఏ విధంగా బంధితమవుతాయి? దీస్ ఆర్ అటాచ్డ్, ఓకే, దీస్ ఆర్ బైండ్ ఆర్ దీస్ ఆర్ టైట్లీ అటాచ్డ్ విత్ ది అపో ఎంజైమ్. అటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ప్రాస్థెటిక్ గ్రూప్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్గా మనకు పెరాక్సిడేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పెరాక్సిడేజ్లో ఉండేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏదంటే హీము. ఇది పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ దేనిపైన పనిచేస్తుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ పై పనిచేసి ఇట్ ఈస్ బ్రోకెన్ ది వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఆల్సో O2. సో సెకండ్ వన్ ఏంటి అంటే కోఎంజైమ్స్ ఈజ్ ఆల్సో organic compounds. These coenzymes or organic compounds are loosely attached or loosely bind with the apoenzyme. Apoenzyme నాకు తేలికగా లేదా సులభంగా అంటిపెట్టుకున్నటువంటి కార్బన్ పదార్థాలు ఏమంటే కోఎంజైమ్స్. ఈ కోఎంజైమ్స్ను ఎక్కడి నుంచి సంశ్లేషణ చేయబడ్డాయంటే నీటిలో కరిగేటువంటి విటమిన్ల నుంచి ఇవి సంశ్లేషణ చేయబడ్డాయి. కోఎంజైమ్స్ ఆర్ derived from the water soluble vitamins like B complex vitamins and also vitamin C. దానికి ఎగ్జాంపుల్గా మనకి NADP రెండు కూడా ఇవ్వడం జరిగింది. బోత్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది నియాసిన్. థర్డ్ వన్ ఏంటి అంటే మెటల్ అయాన్స్. సో మెటల్ అయాన్స్ ఆర్ ది ఇనార్గానిక్ కాంపౌండ్స్. దీస్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హార్డ్లీ బైండ్ విత్ ది ఎంజైమ్ యాక్టివేట్ సైట్. These metal ions are hardly bind with the enzyme active site. These are used for the activation of the enzyme and also these are used for the increase the enzyme activation ratio. అంటే ఎంజైమ్ని యాక్టివేట్ చేయడానికి ఎంజైమ్ యొక్క చర్యను వేగవంతం చేయడానికి కూడా మెటల్ అయాన్స్ అనేటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ జింక్ అనేటువంటి మెటల్ అయాన్ అనేటువంటిది ప్రెజెంట్ ఇన్ ది కార్బాక్సీ పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్లో ఉండటం వలన ఈ కార్బాక్సీ పెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. దాని యొక్క చర్యను కూడా పెంచుతూ ఉంటుంది.
ఈ కార్బాక్సిపెప్టిడేజ్ అనే ఎంజైమ్ను మనం ప్రోటీలైటిక్ ఎంజైమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇది కోఫాక్టర్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.